In the Bible we see the living God. మరి బైబిల్లో జీవం కలిగిన దేవుడు మనకున్నాడు. Who created the heaven and earth. భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఆయన. Sea and the stars. సముద్రమును ఆకాశమును నక్షత్రాలను సృజించారు. But in this world we see idols also. మరి ఈ లోకంలో మనము విగ్రహాలను కూడా చూస్తూ ఉన్నాం. There are many people they are worshipping the idols. చాలా మంది విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. They don't have any life in the idols. మరి ఆ యొక్క విగ్రహాల్లో ఏ వెలుగు ఏ జీవము ఉండదు. Without having any meaning they worship the idols images. మరి ఆ యొక్క జీవం లేని విగ్రహాలను ఆరాధించడంలో ఎలాంటి అర్థము లేదు. If you have worshipped the idols, you have to change your mind and rectify yourself and repent. నీవు ఒకవేళ విగ్రహారాధన చేసినట్టయితే లేదా చేస్తున్నట్టయితే నిన్ను నీవు సరి చేసుకోవాలి, దాని విషయమై దాన్ని విడిచిపెట్టాలి. Idolaters cannot go to heaven. ఎందుకనగా విగ్రహారాధికులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. They cannot enter into heaven. వారు పరలోకంలో ప్రవేశించనేరరు. Because you have worshipped an idol, a creature. ఎందుకనగా ఒక సృజించిన దాన్ని, ఒక విగ్రహాన్ని నువ్వు ఆరాధించినావు గనక. If we meditate this psalm, we see what great God is. కానీ ఈ కీర్తన భాగాన్ని మనం చదువుతున్నట్టయితే దేవుని యొక్క ఔన్నత్యమును, ఆయన గొప్పతనాన్ని మనము కనుగొనగలుగుతాము. In the idols there is no majesty. విగ్రహాలలో ఏ మహాత్యము ఘనత లేదు. There is no splendor. ఎలాంటి మహిమ లేదు విగ్రహాల్లో. He has created the whole universe with his power. ఆయన సృష్టి అంతటిని కూడా ఆయన బలముతో ఆయన చేశారు. He has spread the universe with his power. ఆయన తన చేతులతో తన బలముతో ఆ యొక్క ఆకాశం అంతటిని పరిచారు. When we look up in the morning we see the sunrise. మనం ఉదయకాలాల్లో మరి ఆకాశంను చూసినట్టయితే సూర్యుడు ఉదయించుటను గమనించగలుగుతాం. How glorious it is. అది ఎంత గొప్పగా ఉంటుంది. And we see the sunset in the evening. అదే రీతిగా మరి సాయంకాలమున మనం చూస్తూ ఉంటాము. Many people they don't see up to see all these things. చాలా మంది ఈ విషయాలను గమనించుట కొరకు పైనకు చూడరు. We see the glory of God in the universe. మనం ఆ యొక్క విశ్వాన్ని లేదా ఆకాశంను చూసినట్టయితే దేవుని మహిమను చూడగలుగుతాం. We see God also. మనం దేవుణ్ణి సైతం చూడగలుగుతాం. God is covered with light. దేవుడు వెలుగు చేత ఆవరింపబడి ఉన్నారు. When we see the story of creation in Genesis first chapter, ఆదికాండము మొదటి అధ్యాయంలో ఆ యొక్క సృష్టిని చూసినట్లయితే we see the creation, how he created. ఆ యొక్క సృష్టిని ఏ రీతిగా ఆయన సృజించాడు అనేది మనం గమనించగలుగుతాం. He created light first. He made light. మొదటగా ఆయన వెలుగును కలగజేశారు. And we see it in the New Testament also, Jesus Christ, we see him in light at Mount Transfiguration. అదే రీతిగా మరి యేసుక్రీస్తును ఆ నూతన నిబంధనలో చూసినట్టయితే యేసుక్రీస్తు రూపాంతరం చెందినప్పుడు ఆ ప్రకాశమైనటువంటి వెలుగుగా చూస్తూ ఉన్నాము. In Matthew 17th chapter, మరి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చూసినట్టయితే he took 3 of his disciples to Mount Transfiguration. ఆయన తన 3 శిష్యులను తీసుకొని రూపాంతర కొండ పైనకు వెళ్ళారు. And we see in second verse, read. మత్తయి సువార్త 17:2. His face shone like sun. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. And his garments were like light. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. He has unapproachable light. ఆయన సమీపింపరానంత తేజస్సుతో ఉన్నారు. First Timothy. మొదటి తిమోతి 6వ అధ్యాయము And verse 16. 16వ వచనము. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. The light in him is unapproachable. ఆయనలో ఉన్నటువంటి తేజస్సు అది మనం సమీపింపరానంతగా ప్రకాశవంతమైనది. Nobody can approach him. మరి ఎవరు కూడా ఆయనను సమీపించలేరు. So with his power he stretched out heaven with power. ఆయన తన బలము చేత, తన శక్తి చేత ఆకాశం అంతటిని పరిచారు. Vast heaven. ఆ యొక్క ఆకాశంలో అవి ఎంతో విశాలమైనవి. Even now astronauts they are still discovering many new things. మరి ఇప్పటి వరకు కూడా ఇంకా వ్యోమగాములు ఎన్నో విషయాలను కనుగొంటూనే ఉన్నారు. Third verse of Psalm 104. కీర్తనలు 104 3వ వచనం. He lays his beams of his chambers in waters. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. He lays his beams in the waters. ఆయన తన గదుల దూలములను
నీళ్లలో వేశారు. He can build even in ocean also. ఆయన జలములలో సైతము నిర్మించగలిగిన సమర్థుడు. He builds as he wants. ఆయనకు ఏ రీతిగా చెయ్యాలి, ఏ రీతిగా నిర్మించాలనుకుంటే ఆయన ఆ రీతిగా He నిర్మించగలరు. has such power. అలాంటి శక్తి ఆయనకున్నది. You are coming before such a powerful God. గొప్ప దేవుని యొద్దకు, బలవంతుడైన దేవుని యొద్దకు వచ్చాము. You are sitting before a powerful God. మీరు బలవంతుడైన దేవుని ఎదుట కూర్చున్నారు. You must know He is so powerful. కనుక ఆయన ఎంతో శక్తిమంతుడన్న విషయం మీరు గ్రహించాలి. He created the whole world. ఆయన ఈ లోకమంతటిని సృజించారు. Just you go out and look up the skies. అందు నిమిత్తమే మీరు బయటికి వెళ్ళినప్పుడు పైన ఆకాశంను చూడాలి. How glorious it is. ఎంత మహాత్యము కలిగినది అది. Nearby we see the ocean also. మనము గొల్లపాలెంలో See. సముద్రాన్ని కూడా చూడగలుగుతూ ఉన్నాము. We must understand that He can lay deeps, He can lay foundation even on the waters. మరి అది చూస్తూ ఉన్నప్పుడు ఆయన జలములలో సైతము తన గదులను నిర్మించగలడు అనే విషయాన్ని గ్రహించాలి. Fourth verse of Psalm 104. 104వ కీర్తన 4వ వచనం. He makes angel spirits as ministers. వాయువులను తనకు దూతలుగా ఆయన చేసుకొని He ఉన్నాడు. makes ministers as flames of fire. అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు.